నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇటీవల జరిగిన సంఘటనలు, భారత్ నాయకులు చేసిన ప్రకటనలు అన్నీ కూడా భారతీయులకు పీఓకేపై ఆసక్తి కలిగించాయి. భారత్ ఏదైనా చర్య తీసుకుంటుందా అనే ఉత్కంఠ కూడా కలిగించాయి. అయితే పీఓకే క్రమంగా మరింత చిక్కుముడిగా మారిందనే విషయాన్ని కూడా భారతీయులు గుర్తించాలి. ఓ 20 ఏళ్ల కిందటి కన్నా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం ఇప్పుడు బీజేపీ సారథ్యంలోని భారత ప్రభుత్వానికి ముందరి కాళ్లకు బంధం వేసేదిగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ. నిన్నటి వరకు పీఓకే భారీ స్థాయిలో అల్లర్లతో అట్టుడికిపోయింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆందోళనకారులు తమ ఆందోళన విరమించారు. పీఓకేకు 2300 కోట్ల రూపాయలు తక్షణం అందిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి అది ఆచరణ సాధ్యమయ్యే అంశం కాదు. త్వరలోనే మరోసారి పీఓకేలో ఆందోళనలు మొదలు కావటం తథ్యం. మరి ఈ అవకాశాన్ని భారత్ ఎందుకు ఉపయోగించుకోవటం లేదు, ఎందుకు చేతులు కట్టేసుకొని కూర్చుంది అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చాయి. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోనే కశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది. నాటి ప్రధాని నెహ్రూ తొందరపడి కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో అలా ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయకపోయి ఉంటే 2 దేశాల మధ్య సమస్యను 2 దేశాలే పరిష్కరించుకోగలిగేవి. అలా వీలు కాకుంటే భారత్ ఏదైనా కఠిన చర్య తీసుకునేందుకు కూడా అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు. పీఓకే సమస్య అంతర్జాతీయ అంశంగా మారిపోయింది. అంతకంటే ఎక్కువగా చైనాకు ఇప్పుడు ఈ సమస్య తో ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. हमारे कश्मीर में हड़तालें पड़ती थी. आज मोदी जी का प्रभाव देखिए, कश्मीर के भारत के हिस्से में हड़ताल नहीं होती है, पाक ऑक्यूपाई कश्मीर में हड़ताल होती है. पाक कॉपी को पहले नारे आजादी के यहां लगते थे, यहां पर आजादी के नारे लगते कश्मीर में. अब पाक ऑक्यूपाई कश्मीर में आजादी के नारे लगते. पहले यहां पत्थरबाजी होती थी, आज वहां पत्थरबाजी होती है. और भाइयों बहनों, 2,11,00,000 टूरिस्टों ने यहां कश्मीर जाकर एक नया रिकॉर्ड बनाया. और पाक ऑक्यूपाई कश्मीर ने आटे के भाव ने रिकॉर्ड बना दिया है. आटे के भाव ने భారత ప్రభుత్వం ఇటీవలే పాకిస్తాన్ పై ఒక డోసియర్ను ఐక్యరాజ్య సమితికి సమర్పించింది. అందుకు పోటీగా అన్నట్లుగా పాకిస్తాన్ కూడా ఓ డోసియర్ను అందించింది. మరోవైపున పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి, విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ ఇషాక్ ఇప్పుడు చైనాలో పర్యటిస్తున్నారు. మరోవైపున భారత నాయకులు పీఓకే తనంతట తానుగా భారత్లో కలుస్తుందని ప్రకటిస్తున్నారు. పీఓకే విలీనం శాంతియుతంగానే జరుగుతుందని అంటున్నారు. మొత్తం మీద ముందెన్నడూ లేని విధంగా పీఓకే అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. కాకపోతే పీఓకేను భారత్ ఏ విధంగా విలీనం చేసుకోనుంది మాత్రం ఓ సవాల్గానే ఉండిపోతుంది. Things which people took for granted, and because you asked me about POK, I'll answer that very directly. Look, forget I will come to POK for a moment. Take even 370.
people just assume 370 cannot be changed and that, this is something we just have to accept because the politics of the day had driven it very deeply into public consciousness. Now we see, once we change it, then the entire ground situation changes. So all I can say with respect to POK, that there is a parliament resolution. Every political party of this country is committed to ensure POK, which is a part of India, returns to India. This actually is our national commitment. But I do want to say one thing. I didn't used to get people ask us about this 10 years ago or even 5 years ago. It is when we have done, when we have put 370 to rest. Now people understand, yes, the POK is also important. So what has happened today is, because we have, finally taken the right decision on 370, I think in the minds of our own people today, the POK issue has come to the front of their thinking. And as they say, before the first prerequisite for something happening is first it must be in your thoughts. Once it is in your thoughts, the rest. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీఓకే అంశంపై భారత్ వైఖరిలో ముందెన్నడూ లేనంత మార్పు వచ్చింది. 1994లో పీఓకేపై పార్లమెంట్ ఆమోదించిన తీర్మానమే ఇందుకు నిదర్శనం. ఆ తర్వాత 2016లో 15 ఆగస్టు నాడు ప్రధాని మోదీ చేసిన ప్రసంగం కూడా ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన, జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ బిల్లు లాంటివి పీఓకే అంశాన్ని మరింతగా తెరపైకి తీసుకొచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే పీఓకే పై భారత్ ధోరణి సింబాలిక్ గా రాజకీయం కాదనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరి ఇక ముందు భారత్ ఏం చేయనుందనే అంశమే ఇప్పుడు ఆసక్తి కలిగించేదిగా మారింది. అయితే ఇది కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఎంత మెజార్టీతో వస్తుంది అనే దానిపైనే ఆధారపడి ఉంది. బీజేపీ కూటమి గనుక 400కు పైగా సీట్లతో అధికారంలోకి వస్తే పీఓకే సమస్య పరిష్కారం దిశగా మరో అడుగు పడుతుందనే భావించవచ్చు. అప్పట్లో కాంగ్రెస్ అధినేత నెహ్రూ చేసిన తప్పిదం వల్ల పీఓకే అంశం ద్వైపాక్షిక సమస్య కాకుండా అంతర్జాతీయ సమస్యగా మారింది. రెండు దేశాల్లోనూ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ను ఐక్యరాజ్య సమితి నియమించింది. అంతేకాదు పీఓకేలో జనాభా తిరుతెన్నులను పాకిస్తాన్ గణనీయంగా మార్చివేసింది. పీఓకేను పాకిస్తాన్ తన వలస రాజ్యంగా చేసుకుంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన వారు ఎంతో మంది పీఓకేలో చొరబడ్డారు. భవిష్యత్తులో మరెన్నో ఏళ్ల పాటు ఇది ఇక్కడి భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేయనుంది. वो कहते हैं पाक ऑक्यूपाई कश्मीर की बात मत करो, उनके पास एटम बम है। कांग्रेस के नेता मणिशंकर अय्यर कहते पाकिस्तान को सम्मान दो, पाक ऑक्यूपाई कश्मीर न मांगो क्योंकि उनके पास एटम बम है। अरे राहुल बाबा, डरना है तो डरो, हम तो भाजपा वाले हैं, भाजपा वाले हैं। मैं आज बताकर जाता हूं, नरेंद्र मोदी हमारे नेता है। पाक ऑक्यूपाई कश्मीर भारत का था, है और रहेगा। इस पर हमारे दावे को कोई हिला नहीं सकता। भाइयों बहनों, किस प्रकार की मानसिकता है मुझे बताओ। ये लोग देश सुरक्षित रख सकते हैं? जोर से बोलो, रख सकते?
పీఓకేలో అణచివేత చర్యలను కూడా పాకిస్తాన్ అధికం చేసింది. పీఓకేలో ఉన్న అహ్మదీయుల లాంటి వారిపై ఆంక్షలు అధికం చేసింది. అహ్మదీయులు ముస్లింలు కారని కూడా ప్రకటించింది. మసీదులు కట్టుకునేందుకు ఉన్న వాటిని ఉపయోగించుకునేందుకు వీలు లేకుండా చేసింది. పాకిస్తాన్ నుంచి వివిధ వస్తువుల సరఫరాలపై ఆంక్షలు విధించింది. ఫలితంగా ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. మరోవైపున గోధుమ పిండిపై సబ్సిడీని భారీగా తగ్గించింది. విద్యుత్ ఛార్జీలతో సహా మరెన్నో ఛార్జీలను పెంచింది. అక్కడి సహజ వనరులను దోచుకుంది. మౌలిక వసతులు ఏర్పాటు చేయటంపై నిర్లక్ష్యం వహించింది. నిరుద్యోగం పెరిగిపోయింది. ఇవన్నీ కలగలిపి పీఓకేను సమస్యల సుడిగుండంగా మార్చాయి. పీఓకేతో సహా పాకిస్తాన్లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. అవేవి ఆశించిన ఫలితాలు అందించే సూచనలు మాత్రం కనిపించడం లేదు. 10 ఏళ్ల క్రితమే గ్వాడర్ ఓడరేవు ప్రారంభమైంది. దీనిపై చైనా నియంత్రణ ఉంటుంది. అది ప్రారంభమై 10 ఏళ్లు అవుతున్నా దాని ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చైనాలోని పశ్చిమ షింజియాంగ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ద్వారా సముద్రంతో కలపాలన్నది చైనా లక్ష్యం. అది నెరవేరే సూచనలు మాత్రం కనిపించడం లేదు. 25 ఏళ్లుగా పాకిస్తాన్లోని సుమారు 43 ఓడరేవుల్లో చైనా పెట్టుబడులు పెడుతోంది. గ్వాడర్ ఓడరేవు నిర్మాణం 2007లోనే పూర్తయినా నేటికి అక్కడికి ఏడాదికి 22 కంటే ఎక్కువ ఓడలు రావటం లేదు. అయితే చైనా గ్వాడర్ ఓడరేవును సైనిక ప్రయోజనాలకు వినియోగించుకోవటంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు ఉంది. को देश के साथ इंटीग्रेट कैसे किया जाए, कश्मीर की डेवलपमेंट इसको हम कैसे और आगे बढ़ाएं, और कश्मीर और उल्टा आप देखते हैं कि 370 के साथ कौन चलाना चाहता था इसको, किसका हित था इस पे, तो ये भी देश के सामने बहुत क्लियर चॉइस। आजकल थोड़ी बहुत बातें पीओके पे भी चल रही हैं, वहाँ कुछ आपने देखा होगा कि कुछ घटनाएं भी हो रही हैं। अब मोदी सरकार जो है, हम तो हमारा मत इस पे बहुत स्पष्ट है, पार्लियामेंट का रेजोल्यूशन है, हम बहुत क्लियर हैं कि पीओके जो है भारत का अंग है, इट इज़ पार्ट ऑफ इंडिया, इट वाज ऑलवेज पार्ट ऑफ इंडिया, इट विल बी पार्ट ऑफ इंडिया। और हमारा ये जरूर इरादा है कि एक दिन हम पीओके को जो है वहाँ का इलीगल ऑक्यूपेशन जो है उसको हम ख़त्म करेंगे, और पीओके जो है भारत के గ్వాడర్ ఓడరేవును చైనాతో అనుసంధానం చేసే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పై ఉగ్రవాదులు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో చైనా పెట్టుబడులను బలూచిస్తాన్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. చైనా కార్మికులపై ఆస్తులపై దాడులు చేస్తున్నారు. మరోవైపున పెద్దగా లాభసాటి కాని చైనా పెట్టుబడులు పాకిస్తాన్ను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి. చైనా పెట్టుబడులపై వచ్చే రాబడిలో చైనానే 90% తీసుకుంటుంది. పాకిస్తాన్ కు దక్కేది 10%. దీంట్లో కూడా బలూచిస్తాన్ స్థానిక ప్రభుత్వానికి ఎలాంటి ఉండదు. అందుకే బలూచిస్తాన్ ప్రజలు చైనా ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపున చైనా, పాకిస్తాన్ రెండూ కూడా స్థానిక ప్రజల వ్యతిరేకతను తీవ్రంగా అణిచివేస్తున్నాయి. భారత్ వద్దంటున్నా కూడా వినకుండా పీఓకేలో పెట్టుబడులు పెట్టిన చైనా ధోరణి ఇకపై ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఈ పెట్టుబడుల నుంచి వైదొలిగే అవకాశం లేనంతగా వాటిలో చైనా కూరుకుపోయింది. మరోవైపున పాకిస్తాన్తో పరస్పర అవసరాల కోసం ఉగ్రబంధం, రాజకీయ బంధం, సైనిక బంధం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పనులను వేగవంతం చేయాలని కూడా డ్రాగన్ దేశం నిర్ణయించింది. ఈ కారిడార్ను కాపాడేందుకు చైనా ఇప్పటికే సుమారు 40,000 మంది సైనికులను నియమించింది.
కశ్మీర్కు కొంత మేరకు స్వయం ప్రతిపత్తిని అందించే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయటం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. కశ్మీర్ సమస్య పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం చేస్తామని అమెరికా లాంటి దేశాలు ముందుకొచ్చాయి. భారత్ మాత్రం ఈ తరహా మధ్యవర్తిత్వ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఈ సమస్య ద్వైపాక్షిక అంశమేనని స్పష్టం చేసింది. వివాదాలను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలనేది భారత్ వైఖరిగా ఉంది. మరి ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం లభిస్తుందా అనేది ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్నగా మారింది. శాంతియుత పరిష్కారం లభించకుంటే భారత్ ఏం చేస్తుందనేదే ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది. పీఓకే సమస్యను పరిష్కరించేందుకు నిర్ణయాత్మక చర్య తీసుకునే రాజకీయ సంకల్పం ఏ పార్టీ ప్రభుత్వానికి ఉంటుంది అనే అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. పాకిస్తాన్తో చైనా సంబంధాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే పీఓకేపై సైనిక చర్య తీసుకోవాలనే వాదన ఉన్నా అందులో ఎంతో రిస్క్ కూడా ఉంటుంది. అంతర్జాతీయంగా వచ్చే స్పందనలు ఒకెత్తైతే ఇప్పటికే పీఓకేలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన చైనా ధోరణి ఎలా ఉంటుందనేది మరో ఎత్తు. పీఓకేలో పెట్టుబడులు పెట్టవద్దని మొదటి నుంచి చైనాను భారత్ హెచ్చరిస్తూనే ఉంది. అయినా కూడా డ్రాగన్ దేశం భారత్ హెచ్చరికలను పెడచెవిన పెట్టింది. పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్తో సహా మరెన్నో భారీ ప్రాజెక్టులు చేపట్టింది. పీఓకే సమస్య శాంతియుతంగా పరిష్కారం కాకుంటే భారత్ సైనిక చర్య తీసుకోవచ్చని, అది ఈ సమస్యను కొన్ని వారాల్లోనే పరిష్కరించగలదని సైనిక నిపుణులు అంటున్నారు. అయితే సైనిక చర్య తీసుకోవటం ఎంతో సున్నిత అంశం, మరెంతో సంక్లిష్టమైంది కూడా. ద్వైపాక్షిక సమస్యలను శాంతియుతంగా దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవటమే దశాబ్దాలుగా భారత్ విధానంగా ఉంటుంది. అదే సమయంలో ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఒత్తిడి కూడా ప్రభుత్వంపై వస్తుంది. పీఓకేను స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం ఎంతో మంది ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడితే మాత్రం ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. లోక్సభలో బీజేపీ కూటమికి 400కు పైగా సీట్లు వస్తేనే పీఓకేను భారత్ స్వాధీనం చేసుకోవటం సాధ్యపడుతుందని ఆయన అంటున్నారు. ఆయన మాటల్లోనూ నిజముంది. కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీనే పీఓకేపై దూకుడు వైఖరి కనబరుస్తోంది. కాకపోతే పార్టీ సంకల్పానికి అనుగుణంగా ప్రజల తీర్పు కూడా ఉన్నప్పుడే ఏవైనా కఠిన చర్యల గురించి ఆలోచించే వీలు కలుగుతుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.